అడుగుతుందేమో చూద్దాంలే. ఏంటి ఆ మూగసేగలు? అవును, అయితే అయితే అంటావేంటమ్మా? మంచి మూవీ చూస్తుంటే ఏంట్రా మీ డిస్టర్బెన్స్? అది నాన్న. నువ్వు ఆగు నాన్న, పెద్దక్క నీతో ఏదో విషయం చెప్పాలంట. నాన్న, నేను మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎవడు వాడు? నాన్న, నేను ఎవరిని లవ్ చేయట్లేదు. మరి నాన్న, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మా కోసం ఎంత కష్టపడుతున్నావు అని. అది కాకుండా కష్టాలు వచ్చిన ప్రతిసారి నువ్వు మా అందరికీ చాలా సపోర్ట్గా నిల్చున్నావు. నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా మా అందరినీ చాలా బాగా చూసుకున్నావు. మమ్మల్ని ఒక్క మాట కూడా అనుకున్నా పెంచావు. సో ఇన్ని చేసిన మా నాన్న కోసం నేను కూడా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. అందుకే మీ ముందు వచ్చేలా నిల్చున్నా. మీరు ఓకే అంటే ఇప్పటి నుంచి ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేనే తీసుకుందాం అనుకుంటున్నా. చెప్పేశా నాన్న? విన్నా. ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇంతకేమంటావు? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా నెత్తిమీద పెట్టుకుంటా అంటావు, అంతేనా? ప్లీజ్ నాన్న, అలా అనకండి. ప్లీజ్ నాన్న, నో చెప్పకండి. నేను ఈ డెసిషన్ చాలా ఆలోచించి తీసుకున్నాను. మీరిక్కడి నుంచి ధైర్యంగా ఉండండి నాన్న. ఇప్పటి నుంచి తమ్ముడు స్కూల్ ఫీజు నుంచి చెల్లి కాలేజ్ ఫీజు వరకు, మన ఇంటి ఖర్చుల నుండి ఇంటి ఈఎంఐ వరకు అన్నీ నేను చూసుకుంటాను. మీరు మీకు నచ్చిన పని చేయండి, కానీ రెస్పాన్సిబిలిటీ సంగతి నాకు వదిలేయండి. సో అందరూ డిసైడ్ అయ్యే వచ్చారన్నమాట. అలా ఏం కాదు నాన్న. మీరు రిటైర్ అవ్వాల్సిన వయసులో కూడా ఇంకా మా కోసం కష్టపడుతుంటే నాకే ఏదోలా ఉంది. ఎటూ ఇంకొక 2 సంవత్సరాల్లో నా పెళ్లి చేసి పంపించేస్తారు. అప్పుడు ఎవరో ఏంటో తెలియని ఇంట్లో అన్నీ తెలిసినట్టే బతకాలి. అప్పటి వరకైనా నన్ను ఈ బాధ్యతలు తీసుకొనివ్వండి నాన్న. లేదంటే మీ ఇష్టం. సరే తీసుకో. నిజంగానా నాన్న? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నావు కదరా, తీసుకోమన్నా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు. నిద్ర పట్టట్లేదా అండి? మన పిల్లలు చూస్తుండగానే చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కదా. అవునండి, కానీ మీకెందుకు ఇప్పుడు అలా అనిపించింది? పొద్దున మన పెద్దదొచ్చేలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. అవును, చూశాను. ఏడవడం ఒకటే తక్కువ. మరి ఎంతమంది నాన్నల కల తెలుసా? ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల దగ్గర నుండి బాధ్యత తీసుకోవడం అంటే చిన్న విషయం కాదే. ఒక తండ్రిగా నాకు ప్రౌడ్ మూమెంట్. ఇదంతా బానే ఉంది గాని అది మీకు ఒక విషయం చెప్పాలనగానే మీరెందుకలా దాన్ని అడిగారు? నీకు నిద్ర రావడం లేదా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. అర్థమైంది. అది కూడా మీ అక్కలాగా చేస్తుందనే కదా మీ భయం? అదేమలా చేయదు. చేయదని నాకు తెలుసు, కానీ అనవసరమైన భయాలు పిల్లల మీద రుద్దకపోతే అదే చాలు. సరే, నువ్వు పడుకో. Life on the journey, go to the
హలో, ఏంటి ఓ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నావు? అమ్మా నాన్న పక్కనే ఉన్నారు, చూస్తే. పంపించండి చూడు. ఇంతకీ నువ్వు హైదరాబాద్ ఎప్పుడొస్తున్నావు? హలో హలో మ్యాగీ, లోపల ఎంతసేపు ఉంటావే? ఏంటమ్మా, ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళలేవరా నన్ను? పునున్న పలంగా వచ్చామంటావా చెప్పు. మీ నాన్న పెళ్లి కొడుకుల ఫోటోలు పంపించారు, నీకు ఓకేనా కదా చూసి చెప్పు. నాన్న, మీరు చూసిన సంబంధం నాకు ఓకే. వాళ్ళకు ఓకే చెప్పేయండి. రే లేరా, అపార్ట్మెంట్ వచ్చింది. అపార్ట్మెంటా? అడవికి వచ్చినట్టుంది మచ్చా. कितना हुआ भैया? 500 रुपीस। हो गया देखो। थोड़ा जल्दी निकाल दो भैया। हाँ निकाल देंगे। సామాన్ తొందరగా దించేసి. ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నాయనా. ఓ సార్ ప్రెసిడెంట్. సారీ సార్ ఇక్కడ మేము కొత్తగా దిగాం కదా సార్, ఫస్ట్ ఫ్లోర్లో మేమే సార్. ఆ బ్యాచిలర్స్ మీరేనా? మేమే సార్, మేమే. ఇది ఎటు చూస్తున్నాడు? పంపు తీసి మా అమ్మాయిని కలిసేదా? ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళా. వెళ్తున్నా. బాగుంది. జాగ్రత్తగా ఉన్నాను మరి. ఏమయ్యా ఆ సామాన్లు తీసుకెళ్ళి. సామాన్ అంట. బ్యాచిలర్ వద్దన్నా సరే, బ్యాచిలర్ అమ్మా, నేను వెళ్ళొస్తా. అరే తిప్పురా బాబు, పొడి మచ్చా. ఏ మచ్చా, కళ్ళు దొబ్బాయా? చూసుకోవాలి కదా. హలో మేడం, మీరు గుద్దేసి నన్ను అంటారు? హే మచ్చా, వీడిరా లేడీస్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది ఏంద్రా? ఏ మాటకి ఆ మాట గాని అమ్మాయి మాత్రం చాలా బాగుందిరా. ఇప్పుడు నాకు అర్థమైంది మనం హైదరాబాద్కి ఎందుకు వచ్చామో అని. అవునా? అయితే నువ్వే మోసుకొచ్చాయి పైకి. అరే మచ్చా, సారీరా, సారీ మచ్చా. పోతా లేపు. మురిగేసా. ఫ్లాట్ మస్తు ఉంది కదరా? ఇందాక చూసిన అమ్మాయి కూడా చాలా బాగుందిరా. రే, ఒకవేళ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏడుస్తావు, చూసుకోమలా. మళ్ళీ నెగటివ్. నువ్వు చూస్తూ ఉండు మచ్చా. ఏదో ఒకరోజు నేను ఆ అమ్మాయి రఘువరన్ బీటెక్లో ధనుష్ అమల పొల్ల కలిసిపోతాం. మిల్క్ బాయ్ దేనికి? అమ్మిచ్చి రమ్మంది. ఓ మేము మీ ఎదురింట్లోనే ఉంటాం. మీకేమైనా అవసరం పడితే ఇబ్బంది లేకుండా అడగండి. ఓకే ఓకే అన్న. థ్యాంక్ యూ. గుడ్ బాయ్. పాల్ సెట్రా. నైస్ కదా. సరే టీ పెట్టు. సరే. హాయ్ అండి, హాయ్. నా పేరు వీబా. మీ ఎదురుంగింట్లోనే ఉంటాం. మా అమ్మ స్వీట్స్ పంపింది. ఓ సో స్వీట్. మీకేమన్నా అవసరం ఉంటే ఇబ్బంది లేకుండా అడగండి. సరే బాయ్. 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 తేడా వచ్చిందనుకో, టైర్ కింద నా బాడీ ఉండేది. కొత్తగా వచ్చింది మీరేనా బాబు? మీరే అయ్యి ఉంటారులే. మా అమ్మాయికి స్వీట్లు ఇచ్చి పంపించాను. ఇచ్చిందా? ఇచ్చే ఉంటదిలే. నేను మీ ఎదురింట్లోనే ఉంటాను. మీకే అవసరం వచ్చినా మొహమాటం లేకుండా నన్ను అడగండి, సరేనా? అడుగుతామా. ఉంటాను బాబు. అన్ని సెట్ అయిపోయినాయా?
మళ్ళెవర్రా హాయ్, నేను మీ ఎదురింట్లో ఉంటారు ఉంటారు. మాకేం కావాలన్నా అడగమని అడగమంటారు. అంతేగా. చచ్చా, అలా ఏం కాదు. అయినా మీరు ఎలా పోతే నాకేంటి, ఆ, రెంట్ టైంకి ఇస్తే చాలు. ఆ. షర్ట్ లేకుండా స్లీవ్లెస్ వేసుకొని మాత్రం తిరగకూడదు. మా ఇంట్లో వయసుకు వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నిన్ను చెప్పిన మాత్రం పన్నెండులో వచ్చిండ్రా. చెప్పమచ్చా. ఏం బాబు ఏదో అంటున్నారు? ఏం లేదు అంకుల్, అదే మీరు చెప్పినవన్నీ ఆచితూచి పాటిస్తామంటున్నాం. మీరు చెప్పండి. అదొకటే కాదు, రూమ్కి ఫ్రెండ్స్ ఎవరు రాకూడదు. అపార్ట్మెంట్ మొత్తం మీద బ్యాచెస్ మీరే కాబట్టి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండండి. ఓకే. అదంతా ఓకేగానే అంకుల్. కానీ అంటే అంటే నైట్ అయితే కొంచెం అది చెప్పేదేదో క్లారిటీగా చెప్పు. కొంచెం ఇట్రండి. అదే మందు తెచ్చుకోవచ్చా అని. దానికి సపరేట్ సెటప్ ఉంది, కానీ మిగతావన్నీ యాస్టీస్గా ఫాలో అయిపోండి. అది ఒక్కటి ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఒక చిన్న డౌట్, ఈ ఫ్లాట్ ఓనర్ మీరేనా? ఏ ఇంత చెప్పాక అర్థం కాలేదా? అయినే ఉన్నావు అనిపించలేదు. ఓకే ఓకే. ఈ ఫ్లాట్ నా ఫ్రెండ్ది, వాడు యుఎస్లో ఉంటాడు. దగ్గరుండి చూసుకోమన్నాడు. మీకు ఏదైనా అవసరం ఉంటే మీ ఎదురింట్లోనే ఉంటారు. ఏం కావాలన్నా అడుగుతాం అంకుల్, ఖచ్చితంగా అడుగుతాం. సింక్ కుదిరింది, సింక్ అయిపోతారులే. మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంకెవరు ఉన్నారా అంకుల్ కలవడానికి? అందరు అయిపోయారా? ఆర్డర్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ నా కొడుకు రావాలి, వచ్చాడు. ఆ తర్వాత నా చిన్న కూతురు రావాలి, వచ్చింది. తర్వాత మా ఆవిడ, వచ్చారు. నేను, ఉన్నారు. తర్వాత నా పెద్ద కూతురు రావాలి. ఆ క్యారెక్టర్ని కలవలేదు అంకుల్. తను అప్పుడిప్పుడే రాదులే కానీ ఆఫీస్కి వెళ్ళింది. ఇందాక మరూన్ కలర్ డ్రెస్ వేసుకుని కిందికి హడావిడిగా వెళుతుంది తనేనా? అవును, ఫస్ట్ ఆర్డర్ లో కలిసింది ఆవిడే. మెరూన్ డ్రెస్ లో ఉంది మా అమ్మాయి అని మీకెలా తెలుసు? అంటే ఇందాక సోఫా తీసుకొస్తూ ఉంటే నల్ల పిల్లిలా అడ్డం వచ్చి నా కాలు మీకు దూసింది. మా వాడు కాలు పచ్చడి అయిపోయింది. ఏమండి, ఇంకెంతసేపు ఆరాలు తీస్తారు? అక్కడ వచ్చి పిండి రూపండి. కొట్టేలా ఉన్నారు, వెళ్ళండి. సరే వస్తున్నా. అంకుల్ ఇక్కడే సీరియస్, ఇంట్లో కాదు అనుకుంటా. ఏం ఫ్యామిలీ మచ్చా, ఎంతమంది వస్తారో ఏంటో. జాలీగా పోతుందమ్మా, లైఫ్ అంతా జాలీగా పోతుందమ్మా. ఓ సత్యభామ, ఓ కాచు బొమ్మ, ఓ సత్యభామ, లైఫ్ అంతా జాలీగా పోతుందమ్మా. హాయ్. ఏంటి ఇవాళ రోడ్ మీద అనుకుంటా? అంటే టాపిడో కుబర్ స్ట్రైక్ కదా, అందుకే బస్సులో వెళ్దాం అనుకుంటున్నా ఆఫీస్కి. పర్లేదు, మీరు ఎటు మైండ్ స్పేసే కదా, నేను డ్రాప్ చేస్తా కావాలంటే. మిమ్మల్ని 2-3 టైమ్స్ చూశాను కూడా. పర్లేదండి, బస్సులో వెళ్ళిపోతా, ఇట్స్ ఓకే. పర్లేదు, మనం ఎటు నైబర్సే కదా, సో దట్స్ ఫైన్. సరే. ఏంటండి సైలెంట్గా ఉన్నామని సైలెన్స్ బ్రేక్ చేయడానికి పాట పాడుతున్నారా? అదేం లేదండి, నాకు నా గర్ల్ ఫ్రెండ్కి గొడవ అయింది. తను మాట్లాడతలేదు, ఫుల్ అవాయిడ్ చేస్తుంది. అదే తలుచుకుంటూ నోటికొచ్చింది పాడుతున్నా. అవును, ఇంతకీ మీ ఆఫీస్ ఎక్కడా? మైండ్ స్పేస్లో. అదే మైండ్ స్పేస్లో ఎక్కడా అని. యాక్సెంచర్లో. ఓకే. మీది? నాదా ఐబిఎంలో సీనియర్ మేనేజర్ అండి నేను. ఎల్పిఏ ఎంత ఉండొచ్చో? 14.4 వరకు ఉంటుంది. అయ్యో, వాటర్ ఎక్కడ ఉంది తాగండి.
అవును, ఇంతకీ మీ ప్యాకేజ్ ఎంత? అలా మగాడి సంపాదన అడగొద్దండి, ఆరోగ్యానికి మంచిది కాదు. అర్థం కాలేదు. అంటే మీ దాంట్లో సగం కూడా ఉండదు, అది డైరెక్ట్ చెప్పలేక డైవర్ట్ చేద్దాం అనుకున్నా, కానీ దొరికిపోయా. ఇదే అండి నా ఆఫీస్, ఇక్కడే, ఆపేయండి. ఓకే ఓకే. థ్యాంక్స్ అండి, బాయ్. బాయ్. 1 సెకండ్. మీ ఆఫీస్ కూడా ఇక్కడే కదా? అవును. అంటే వెళ్ళేటప్పుడు కూడా ఏం బుక్ అవ్వవు, మీరు ఇటు వచ్చేటప్పుడు ఆపుతా అంటే నేను వచ్చేస్తా. అంటే పిక్ చేసుకోమని అడుగుతున్నారా? లేదండి, మీతో పాటే తీసుకెళ్ళమని అడుగుతున్నా. ఓకే. థ్యాంక్ యూ. కార్ కుడి అంకుల్, కుడు కుడు. హలో, రివ్యూవా? పాజిటివా నెగిటివా? నెగిటివా? అది మన చేతిలో పని. ఇంకెంతసేపు బాబు, కొట్టు. సరే, సాయంత్రం కల్లా మ్యాటర్ పడిపోద్ది. ఓకే ఓకే, కొట్టు. అవును, నీ ఫ్రెండ్ జాబ్ చేస్తుంటే నువ్వు ఇంట్లోనే కూర్చుంటున్నావు, మరి నువ్వు జాబ్ చేయవా? ఎందుకు చేయను? ట్విట్టర్లో రివ్యూస్ ఇస్తూ ఉంటాను. ఏంటి? అదే ట్వీట్స్. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అదే అంకుల్, ఈ రిలీజ్ అయిన సినిమాలకి ఫ్యాన్ వార్స్, పాజిటివ్ నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి కదా, అదే చేస్తూ ఉంటా. మరి డబ్బులు? ఇవన్నీ చేస్తే వచ్చేవే అవి. ఇలా చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పి ఎవరైనా చెప్పిస్తారా నీతో? అంతే కదా సార్ మరి. అంకుల్, మీ కూతురు వచ్చింది. నా కూతురు వస్తే నీకు ఎక్సైట్మెంట్ ఏంటి? మీ కూతురుతో పాటు మావాడు కూడా వచ్చాడు కదా, అందుకని. హాయ్ నాన్న. హాయ్ అంకిల్, షటిల్ ఆడుతున్నారా? ఏమైంది? హాయ్. హాయ్. ఏంటి రోజు ఆఫీస్ లేదా? వెళ్తున్నా ఆఫీస్కే ఇప్పుడు. మరి బస్ స్టాప్లో కదా మీరు ఉండాలి. అదే ట్యాపిడో బుక్ చేసుకున్నా, వెళ్తున్నా. ఓ, ట్యాపిడో ఎందుకు? నేను డ్రాప్ చేస్తా. పర్లేదులేండి, మీరు వండి, నేను వస్తా. మీరేదో దాస్తున్నారు నా దగ్గర. లేదు, నేను బుక్ చేసేసుకున్నా ఆల్రెడీ, నేను వెళ్తా, పర్లేదు, ఇట్స్ ఓకే. లేదు, పర్లేదు, చెప్పండి. అంటే నా కూతురుని కారు ఎక్కమని చెప్పిందే? అవును అంకుల్. రేపు మళ్ళీ వచ్చి బండి ఎక్కమంటుంది, ఎక్కుతావా? ఎక్కుతా. నేను మళ్ళీ అడుగుతున్నాను, రేపు మళ్ళీ తను బండి ఎక్కమంటుంది, ఎక్కుతావా? మా నాన్న అలాగే అంటారు. మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు? ఎటు నేను సేమ్ రూటే కదా, సో మీరు రండి, పర్లేదు. వద్దులేండి. పర్లేదులే, రండి. సరే. హలమిత్తి హబీబో, హలమిత్తి హబీబో, హబీబో. హబీబో. హాయ్. హాయ్. మీ పేరు? ఎన్ పేరు మురుగా. ఓహ్, నీ పేరేనా? నా పేరు సత్య. సత్య. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు బిల్డింగ్లోనే కనిపిస్తూ ఉంటారు. యాక్చువల్లీ నేను జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటా. జాబ్ ట్రయల్స్. అండ్ మీరు? నేను కూడా మూవీస్కి రివ్యూస్ ఇస్తూ ఉంటా. ఓ, ఓకే. ఎక్కడికి బయలుదేరావు? షాపింగ్. షాపింగ్. నేను రావచ్చా? ఎందుకు? ఇది ఇలాగే ఉంచండి. అంటే రావచ్చా? ఏదైనా హెల్ప్కి ఇబ్బందిగా ఉంటే పర్లేదు, అయినా వస్తా. సరే, మరి వెళ్దామా? ఏంటి ఇక్కడ? షాపింగ్కి వెళ్తున్నాను అన్న. నడు. బై ది వే, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయినా ఉన్నట్టుండి అదెందుకు చెప్తున్నారు? అంటే ఏం లేదు, రోజు మిమ్మల్ని పిక్ చేసి డ్రాప్ చేసుకుంటున్నా కదా, సో
మీరు మళ్ళీ నేను మీ మీద ఫీలింగ్స్ ఏమైనా పెట్టుకున్నా అనుకుంటారేమో అని ముందే చెప్తున్నాను. అదేం లేదు, అయినా నేనే ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని, మీరు చెప్పేశారు. అయినా నాకు బంగారం లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంది. వీఆర్ మెంటలీ మ్యారీడ్ యూనో. ఓకే, మీ ఆఫీస్ వచ్చింది, సో మీరు ఇక దిగచ్చు. థ్యాంక్ యూ అండి. ఏంటి ఆలోచిస్తున్నావు? రావే. ఏంటమ్మా ఇదంతా? మీ నాన్న నీకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఎవరైనా పెళ్లి చూపులకు సర్ప్రైజ్ ఇస్తారా? బర్త్డేస్కి ఇస్తారు కానీ. సరే రెడీ అమ్మా, నువ్వు నడువు. నమస్తే అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు, నేను ఈ అపార్ట్మెంట్కి ప్రతిదించాను. మీ సూర్య ఇదే అపార్ట్మెంట్లో మంచి మనిషి. ఈ రాత్రి ఎంత ఉందో ఎంత లేదో నాకు తెలియదు కానీ మీరు కానీ ఈ అమ్మాయి మీద చేసుకున్నారండి. బాగుంది నాన్న. బీటెక్ మెకానిక్ జాబ్ చేస్తున్నాను. అమ్మ నాన్నగారన్నా? అవునండి. తాతయ్య నానమ్మ? అవునండి. ఏంద్రా ఇంట్లో అడావిడి? ఈరోజు మా అక్క పెళ్లి చూపులు అన్నా. ఓ, సరే అండి, మీరు చేసుకోబోయే అమ్మాయి. మీరు ఏమన్నా అమ్మాయితో మాట్లాడాలంటే మాట్లాడచ్చు. మీ పేరేంటండి? మ్యాగీ. మ్యాగీ. నైస్ నేమ్ అండి. బై ద వే మీరు చాలా బాగున్నారండి. ఫస్ట్ టైం చూడంగానే బాగా నచ్చేశారు. మరి నేను నచ్చానా? ఏమైంది మ్యాగీ? ఏమైంది ఇప్పుడు? ఏడవకు, నేను వచ్చేసిన కదా, నేను చూసుకుంటా, ఏం కాదు. నిజంగా నాన్న నాకు తెలియకుండా పెళ్లి సంబంధం చూసారా? మీద కోపంతో యాక్సెప్ట్ చేశాను, అంతకన్నా ఇంకేం లేదు. సర్లే, నువ్వు నిజంగా మనం ప్లాన్ చేసినట్టు మా ఆపోజిట్ ఇంటికి వస్తావు నేను అస్సలు అనుకోలేదురా. సరే వచ్చినా కదా, ఇప్పుడు ఏం కాదులే, నేను చూసుకుంటా. ఓకే, మనం ప్లాన్ చేసినట్టే వర్కౌట్ అవుతుంది. సరేనా? మీ నాన్న ఎలాగైనా సరే పెళ్ళి కొట్టిద్దాం.